బీడీ కాల్చడం, బీర్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎరా ఏమైందిరా? ఈడ అమ్మాయితో బయటికెళ్ళి బిల్లు ఈడే కట్టొచ్చాడు. ఓ రే ప్రదీప్, ఎప్పుడైనా నీ ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళావరా? మరి అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళావరా? నీకెందుకు? నాకెందుకండి? చూడు తమ్ముడు, ఆ అమ్మాయిలు వాళ్ళ చుట్టూ తెప్పించుకుంటారు, వాళ్ళకి కావాల్సింది తెప్పించుకుంటారు, తర్వాత తెలివిగా తెప్పించుకుంటారు. కావాలంటే ఆ అమ్మాయిని అడుగు. సాఫీగా సాగిపోయిన నా జీవితాన్ని కాఫీకి పిలిచింది నువ్వు. ఒక పువ్విచ్చి ఒక నవ్వు నవ్వి లవ్వని నా చుట్టూ తిరిగింది నువ్వు. అయితే ఇప్పుడు ఏంటి? బ్రేకప్. ప్యాకప్ యూ అగ్లీ లవర్స్. చూడు బాబా, ప్రేమ అనేది పేస్ట్ లాంటిది. టేస్ట్ చేయాలి కానీ వేస్ట్ చేయకూడదు. హలో, అవునా? సరే అయితే గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసిందిరా. గర్ల్స్ హాస్టల్ చుట్టూ మన బాయ్స్ అందరూ మూగిపోయారంట. ఓ పని చేయమనరా, గర్ల్స్ హాస్టల్లో ఉన్న ఓపెన్ వైఫై తీసి బాయ్స్ హాస్టల్లో పెట్టమను. సీన్ రివర్స్ అయిపోద్ది. రైట్, లోపలికి రండిరా. మీరు ఆగండిరా. మేము రామ్. చీదీనమ్మా జీవితం. మా బాబుకి చెప్పాను బాబు సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ చేయొద్దని. ఇప్పుడు చూడు కలరింగ్ కరువు అయిపోయింది. ఆమె చాలా బాగుందిరా. అది అసలు బాగాలేదే. అది చాలా బాగుంది. ఆ అమ్మాయి చాలా బాగుంది. ఇది కరెక్ట్. అమ్మాయా? ఈ ఎదవలోకల్లో ఏమైరా? నీకు అక్క వద్దు, నీకు చెల్లి వద్దు, నీకు వదిన వద్దు. అన్నయ్య, అన్నయ్య బావా, ఇది కరెక్ట్. నాకు అర్జెంటుగా అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఆ అమ్మాయి పేరు మానస, సొంతూరు పలాస. ఆ అమ్మాయికి నచ్చే సీజన్ వింటర్, లేటెస్ట్ గా పాస్ అండ్ డిగ్రీ వింటర్. అమ్మాయికి నచ్చే పండు స్ట్రాబెరీ, నచ్చని పండు రాబెరీ. మానస బెస్ట్ ఫ్రెండ్ పేరు బిందు. ఆ అమ్మాయి అడ్రస్ మా పక్క సందు. ఆ అమ్మాయి వాడు ఫేస్బుక్, మొదల నోట్బుక్. ఆ అమ్మాయి ఇంటి పేరు చదువు, మనశాల మృదువు. అమ్మాయి కాలేజీకి వచ్చే గాడి ఆటో, వాడే ఫోన్ మోటో. మానస అన్నయ్య పేరు చందు, ఆ రోజు కొడతాడు మందు. రైమింగ్ కోసం సొల్లి చెప్తే పళ్ళు రాలిపోతాయి. యూ స్టూపిడ్స్ రాస్కల్స్ ఫెలోస్. మీ వల్ల కాదు కానీ నేనే ట్రై చేసుకుంటా. యో 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 బ్రో, డల్గా ఉన్నావేంటి? ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎలాగైనా కావాలరా. ఓకే బ్రో, నేను తీసుకొస్తా. యో 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 యు గర్ల్, నీ పేరేంటి? యో 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 యో. ఏం బ్రో చెప్పిందా? చెప్పలేదు బ్రో, కానీ బొగ్గ పిండేసింది. అయితే నేను ఇంకా పిండించుకుంటా. యో 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 యో. సారీ బ్రో, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ గర్ల్స్. ఐ హేట్ దిస్ కల్చర్. అయినా ఎంత హార్ష్ ఉన్నామని నువ్వెలా ప్రేమించావు బ్రో? హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళా. హేలా లాభుకెందుకెళ్ళా. సార్ అది అమ్మాయి సార్. అమ్మాయా? అమ్మాయి కాదు సార్, అమ్మ సార్. బకర 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 సార్.
ఆ కార్నర్లో కూర్చున్న కుర్రాడి పేరు వానర్ సార్. వాడు ఆటోలో చాలా పెద్ద డాన్సర్ సార్. పాపం వాడికి క్యాన్సర్ సార్. వాళ్ళ అమ్మకి అల్సర్ సార్. నిన్న పొద్దున్న పల్సర్ మీద ముగ్గురు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది సార్. వాళ్ళ అమ్మ పెట్టినట్లు వాళ్ళ నాన్న తిండి తిట్లు ఎప్పటికీ మర్చిపోలేదు సార్. ఎప్పటికీ మర్చిపోలేదు సార్. ఒరే రే రే జాతకెళ్ళరా జాతకెళ్ళు. హాయ్. ఇదేంటిది ఎలా వస్తుంది? మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకోకపోతే చాలా కష్టం. నాది ప్రేమను స్పష్టం. ఎంత చెత్తగా వచ్చి చెప్పిన రియాక్షన్ లేదంటే ఏమైనా అడ్రస్ కావాలా? అబ్బాయి లేదండి. మీరు ఏ పాట వింటున్నారో చూద్దాం అనుకున్నా. Attribute based data sharing scheme used in a cloud computing one of the most hotspot name because of its innovative ideas like inconvenience, scalability and all these things. నువ్వు ఆడదానివా అడిగి మనిషివా? ఎవడైనా ఫోన్లో పాటలు వింటాడు. నువ్వేంటే చదువుకుని రికార్డ్ చేస్తున్నా? నీకు నాకు సెట్ అవ్వదు. నేను అదే మెయింటైన్ చేస్తా, నువ్వు అదే మెయింటైన్ చేయి. బాయ్. హలో, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, వెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఎప్పటి నుంచో. నేనంటే ఎంత ఇష్టం? చాలా చాలా చాలా. నన్ను ఎంతకాలం ప్రేమిస్తావు? చేస్తూనే ఉంటా. ఏం జరిగిందిరా? నీ పరువు తీస్తావురా. ఇలా ఇయర్ ఫోన్స్ దొబ్బేయడం ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఎప్పటి నుంచో. ఇలా ఎన్ని దొబ్బేశావు? చాలా చాలా చాలా. ఇలా ఎంతకాలం దొంగతనం చేస్తావు? చేస్తూనే ఉంటా. అబ్బా, రేపు ఎలాగైనా అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తా. అమ్మో, వీడియో వచ్చాడండి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పారాబోలా ఫార్ములా తెలుసా నీకు? మీ అమ్మాయికి లైన్ వేసేవాడు పేరు తెలుసా సార్ మీకు? తెలీదు. ముందెల్లా పనిలో ఉన్నాను సార్. ఎల్లో లెటర్ అమ్మాయికి ఇచ్చేసారు. నేనా? రీస్తే అమ్మాయి కొట్టిద్దేమరా. ఇవ్వకపోతే నువ్వు మందు కొడతావు విషయం మీ అమ్మకి చెప్తాను. అప్పుడు మీ అమ్మ నేను కొట్టిద్ది. సరేలే. అమ్మో, అమ్మాయి కన్నా అమ్మాయి గట్టి కొట్టిద్ది. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో లెటర్ ఏమొద్దండి, డబ్బులు తీసేసుకోండి. ఇది ఆ లెటర్ కాదండి, లవ్ లెటర్. ఏం చెప్తున్నాడు వీడు? వీడేమో చూడండి, అమ్మాయిని ప్రేమించడానికి 6 feet హైట్, 60 weight, 6 pack బాడీ, సౌండ్ డాడీ ఉంటే సరిపోదు, ప్రేమించే మనసు కూడా ఉండాలి. వినిపించిందా? ఏంటి వినిపించిందండి. ఈ ఏదో లవ్ లెటర్ ఇవ్వడం కూడా రాలేదు. ఇప్పుడు ఎలాగా? మన కోడికి హ్యాండ్ రైటింగ్ అదే అర్థం చేసుకుంటారులే. ఎవడో ఎందుకు, మనం ఇచ్చేద్దాం. ఏంటి లవ్ లెటరా? లవ్ లెటర్ మాత్రం కాదు కాదు. ప్లీజ్ 100 అడుగులు ముందుకెళ్ళి 10 అడుగులు పక్కకు వెళ్ళు. పక్కనే చెట్లో చూడు.
నా పేరు మణిగంట. నేను సూపర్ అంట. మన కాలేజీలో నువ్వే సూపర్ కొంట. నీకు రాకపోయినా పర్లేదు వంట, నేనే చేసి తింటా. నువ్వు చెప్పిన మాట అంతా వింటా, నువ్వు అడిగినవన్నీ కొంట. నువ్వు ఓకే అంటే మన సూపర్ జంట. ఇద్దరం కలిసి కొడదాం గుళ్ళు గంట, తాగుదాం ఒకే ఫ్యాంట. సప్లై రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్లా నేను రిప్లై కోసం వెయిట్ చేస్తా. మళ్ళీ తిరిగి అదే చెట్లు పెట్టే. దీనమ్మ జీవితం ఏం రాసింది? సప్లై రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఎంత భయపడలేదు కదరా. ఎస్ 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 రాసింది 10 అడుగులు ముందుకే. పాతిక అడుగులు పక్కకు నడుగు. 1 2 3 23 24 25. అక్కడ చూడు. చూసా. అందులో దూకి చచ్చిపోరా యద్దవా. అమ్మ దీనమ్మ. చా, ఇక లాభం లేదు. మన రౌడీ బ్యాచ్ ఎంటర్ అవ్వాల్సిందే. రేయ్, ఎక్కడున్నా అర్జెంట్గా ఇక్కడికి వచ్చా. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కదరా. రే, ఆ అమ్మాయి చదువులు పెట్టరా, దానికి లైబ్రరీ అడ్డా. హే బేబీ, విండి పెద్ద బావా, విండి చిన్న బావా, నేను నీ మొగుణ్ణి. రేయ్, నేను నీకు మొగుణ్ణి. రా, కొట్టేస్తావా, చంపేస్తావా? నేను కామెడీ కొట్టేయగలను, సింపుల్ గా చంపేయగలను. చూడడానికి చదువు బిడ్డలో ఉన్నావు, అమ్మాయిని మర్చిపో. మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం చాలా ఈజీ. అయితే చచ్చిపోరా. చచ్చిపోవడం కన్నా చంపేయడం ఇంకా ఈజీరా. చంపేంత కోపం నీకుంటే నీ కోపానికి బాబులు అంటూ నాకెంత ప్రేమ ఉండాలరా. నువ్వు నీ ఎదవ యాక్టింగ్ చేసిన చాలు దుబ్బే. రే ఆగండి రా, నేను వస్తున్నాను. నేను అంత సీరియస్గా ఫైట్ చేస్తుంటే నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నేను ఎంత సీరియస్గా ఫైట్ చేస్తున్నావు, నువ్వు సిన్సియర్గా చదువుకుంటున్నావా? బాబోయ్. హే మాన్సా, ఆగు. మా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఇబ్బందా? స్ట్రైట్ గా పాయింట్కి వస్తా. మా జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో అమ్మకి ఆవేశం ఎక్కువ, అమ్మకి ఆవేశం తక్కువ, నాన్న కోపం ఎక్కువ, నాన్నకి ఓపిక తక్కువ, తమ్ముడికి తొందర ఎక్కువ, చెల్లికి చాదస్తం ఎక్కువ, బాగుకు బతకం ఎక్కువ, వదినకి వాగుడు ఎక్కువ, ఆఖరికి అక్క కాకలు ఎక్కువ. వర్కౌట్ అవుతుంది. ఇంకాపరా బాబు, సొల్లు చెప్తే పళ్ళు రాలుతాయి. ఐ లవ్ యూ. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు వెంటనే పారిపోలేకేనా? కానీ కావాలా? ఇదంతా నా వల్ల జరిగింది. ప్లీజ్ ఒకసారి లే, ప్లీజ్. ఇదేంటిది? నాకంటే ఎక్కువ యాక్ట్ చేస్తుంది. మరి ఎందుకే నీ వెంట పడుతుంటే పట్టించుకో, నేనంటే ఎంత ఇష్టం పెట్టుకుని. ఒరే ఎదవా, ఇదంతా యాక్షనా? నువ్వంటే ఎంత ఇష్టమో
మా నాన్న అంటే కూడా అంతే భయం. అమ్మో నాన్న. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పారాబోలా ఫార్ములా తెలుసు నీకు? మీ అమ్మాయికి లైన్ వేసేవాడి పేరు తెలుసా సార్ మీకు? ఊహించలేదు కదరా, నాకే ఇష్ట. నేను ముందే హింట్ ఇచ్చా కదా సార్. అయి నేను ప్రొఫెసర్ రా, అది నా కూతురు. ప్రొఫెసర్ కూతురు అంటే భయపడిపోతారా? ప్రొఫెసర్ కూతురు మొగులు రారా? ఒరే కత్తర్నా, ఈడిట్ అనుకుంటా. ఒరే నేను నా కూతురు నీళ్ళ చూసుకుంటాను రా. సార్ నేను కూడా వెళ్తున్నప్పుడే ఉంటుంది. నేను మీ కూతురు చుట్టూ గాలిలో ఉంటా, ఊపిరి ఆగిపోయేదాకా తోడుంటా. ఒరే మీరు చిన్నపిల్లలు రా, ఆలోచించే వయసు కదరా మీది. మీ పెద్దలకి అర్థం చేసుకునే మనసు లేదు. ఒరేయ్ నీలాంటి వాడికి నా కూతురించి పెళ్లి చేస్తే ప్రతిరోజు కప్పట్టుకుని పక్కింట్లో పప్పు కోసం ఎదురింట్లో అప్పు కోసం పరిగెట్టాలరా. అంత సీన్ లేదు. నాకు 100 ఎకరాల పొలం ఉంది. నేను జీవితంలో జీతం తీసుకోవాల్సిన అవసరం లేదు. లడ్డూ కావాలా నాయనా? మాకు ఈ జిల్లాలో చాలా విల్లలు, పక్క స్టేట్లో చాలా ఎస్టేట్లు ఉన్నాయి. ఏం నాయనా మరో లడ్డూ కావాలా? చూడు మావా, నిన్ను భయపెట్టో బతిమాలు. అల్లుడు ఏం నాయనా హాల్స్ కావాలా నాయనా? క్యారీ ఆన్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. అవును, మా నాన్నకి ఏం చెప్పి ఒప్పించావు? బేసిక్గా మీ అబ్బాయిలంతా ఇంతే కదా. కుర్రళ్ళం కదా.